ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఒక్కసారి ఇలా చికెన్ బిర్యానీ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సరే, మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం 3 ఆనియన్స్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనము బిర్యానీలోకి మసాలా పౌడర్ రెడీ చేసుకుందాము. దానికోసం దాల్చిన చెక్క 1 ఇంచు, స్టార్ అనాసే 2, లవంగాలు 7, యాలకులు 10 అండ్ షాజీరా 1 టీఎస్పీ, జాజికాయ హాఫ్ వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల బిర్యానీకి చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇలా పౌడర్ రెడీ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులో హాఫ్ కేజీ చికెన్, ఇందులోకి తగినంత సాల్ట్ 1 టీఎస్పీ సాల్ట్ వేసాను, 2 టీఎస్పీ కారము అండ్ హాఫ్ టీఎస్పీ పసుపు. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ 1 టీఎస్పీ, అలాగే ఇందులో పెరుగు 3 టేబుల్ స్పూన్స్ వేసి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. హాఫ్ లెమన్ కూడా వేసి మిక్స్ చేయండి, అది క్లిప్పు మిస్ అయింది. చికెన్కి మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒక హాఫ్ వేసి రిమైనింగ్ హాఫ్ లాస్ట్లో వేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర అండ్ పుదీనా వేసి వాటర్ ఏమీ వేయకుండా ఒక 60% వరకు చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, మీరు ముందుగానే వేసి మిక్స్ చేయండి. మూత పెట్టి చికెన్ని బాగా ఉడికించాలి. చికెన్ ఉడికేలోపు మనం రైస్ని ఉడికించుకుందాము. దానికోసం రైస్కి సరిపడా వాటర్ తీసుకొని షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండ్ స్టోన్ ఫ్లేవరు, స్టార్ అనాసే, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, వాటర్కి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ కూడా ఒక హాఫ్ టీఎస్పీ వేసి వాటర్ని బాగా మరిగించాలి. రైస్ని నేను ఒక 30 మినిట్స్ ముందుగానే నానబెట్టాను. చికెన్ కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది చూడండి. ఇలా వాటర్ బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 70% వరకు కుక్ చేయాలి. వరకు కుక్ అయితే సరిపోతుంది. ఈ రైస్ ఉడికించిన వాటర్ని చికెన్లో కొద్దిగా వేద్దాము. ఇలా వాటర్ వేసి చికెన్ని బాగా సెట్ చేసి తర్వాత రైస్ని చికెన్ పైన వేద్దాము, లేయర్స్ లాగా వేద్దాము. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే రైస్ ఉడికించిన వాటర్ కొంచెం, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా, ఘీ 3 టేబుల్ స్పూన్స్ వేసి టైట్గా మూత పెట్టాలి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని దమ్ పెట్టుకుందాము. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోండి. ఒక్కసారి చెక్ చేసుకోండి వాటర్ ఉన్నాయా లేదా అనేసి. స్టవ్ ఆఫ్ చేశాక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. అంతే, మన
ఎమ్మీ ఎమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది.